చాలా మంది 4G మొబైల్ తెచ్చి 5G మొబైల్ తీసుకొని పోవాలి అంటే ఫ్రీగా తీసుకోవాలనుకుంటున్నారు. మీరు క్లారిటీగా ముందు మొత్తం వీడియో చూడండి బ్రదర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుధీర్ కమ్యూనికేషన్ అండి. నేను చేసిన ప్రీవియస్ వీడియోలో పాత 4G మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త 5G మొబైల్ తీసుకోమని చెప్పాను కదా. అది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మేము అది ఫ్లిప్కార్ట్ లో ఈ విధంగా చూస్తుంది, ఒకసారి దగ్గర నుంచి చూపి, ఈ విధంగా చూస్తుందండి. 4 ఆప్షన్స్ చూస్తాయి. బాగుంటే ఎట్లా, మైనర్ స్క్రాచెస్ ఉంటే ఎట్లా, లేదా ముందర కానీ వెనుకల కానీ పగిలితే ఎట్లా, రెండు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యామేజ్ అయితే ఎట్లా అనేది చూపిస్తారండి. సో ఆ విధంగా మేము చాలా మంది వచ్చినారు, చాలా మంది వాపస్ పోయినారు. కొంతమంది అంత తక్కువ ధరకు వద్దు అనుకున్న వాళ్ళు డిస్ప్లేలు కాంబోలు వేయించుకున్నారండి. Oppo A54 మోడల్ కాంబో మార్చినాము. ఇది Vivo Y33 మోడల్, ఇది కాంబో మార్చినాము. ఇది కస్టమర్ వివో దానికి కాంబో ప్లస్ బ్యాక్ ప్యానల్ కూడా మార్చమన్నారండి. ఇది కాంబో ప్లస్ బ్యాక్ ప్యానల్ మార్చినాము. ఇది సామ్సంగ్ A50, ఇది ఎల్ఈడి డిస్ప్లే కాబట్టి కస్టమర్కి ఎల్ఈడి డిస్ప్లేనే మార్చినాం. చూడండి, చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఇవే కాదండి, అంటే ఎల్సిడి అయినా పర్లేదు, ఎల్ఈడి అయినా పర్లేదు, ఈవెన్ కీప్యాడ్ మొబైల్ వాటర్ లో పడింది అని చెప్పేసి వచ్చినారు. ఇది కూడా సర్వీస్ చేసినాము. మా దగ్గర ఏవైనా సరే సర్వీస్ చేస్తామండి. మీకు ఎప్పుడన్నా అవసరమైతే రావచ్చు మా దగ్గరికి. నా మొబైల్లో ఫ్లిప్కార్ట్ లో చూపించింది ఈ మొబైల్ అండి, సామ్సంగ్ A50. ఇది ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఉండింది. ఇది యావరేజ్ ఓన్లీ 1500 వస్తుంది. అంటే కస్టమర్ అంత తక్కువ అయితే నాకొద్దు, దీనికే కాంబో ఏమన్నారు. వాళ్ళకు చాలా తక్కువ ధరలో మేము ఫింగర్ ప్రింట్ పని చేసేది ఎల్ఈడి డిస్ప్లే మార్చి ఇచ్చాము. చాలా మంది 4G మొబైల్ తెచ్చి 5G మొబైల్ తీసుకొని పోవాలి అంటే ఫ్రీగా తీసుకోవాలనుకుంటున్నారు. మీరు క్లారిటీగా ముందు మొత్తం వీడియో చూడండి బ్రదర్. నేను ఆ రోజు చూపించింది నా దగ్గర డమ్మీ పీస్లు అండి ఇవి. నాకడ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఉండవు. మేము కొత్త మొబైల్స్ ఇస్తాం. మీరు పాత 4G మొబైల్ తగిన ధరకు మేము ఫ్లిప్కార్ట్ లో చెక్ చేసి ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ తీసేసి మిగతా అమౌంట్ కట్టి మీరు కొత్త మొబైల్ తీసుకుపోవచ్చు. ఓకేనా, అర్థమైందా?